మాజీ మంత్రి విషయంలో అనుకున్నదే జరిగింది. ఓటమి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారమే నిజమైంది. మరి కీలకమైన ఆ నియోజకవర్గంలో ఆయన తర్వాత ఫ్యాన్ ని స్విచ్ ఆన్ చేసేది ఎవరు? మాజీ మంత్రి బాధ్యతల్ని మరో మాజీ మంత్రే తీసుకోబోతున్నారా? ఏమో, పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఇందుకీ ఆ నియోజకవర్గం ఏది? దానికి ఎందుకంత ప్రయారిటీ? అప్పుడు అవంతి, ఇప్పుడు అమర్నాథ్. మాజీ మంత్రి ఇలాఖాలో మరో మాజీ. భీమిలిపై గుడివాడ కన్ను. ఛాన్స్ మిస్ కాకుండా కర్చీఫ్ వేస్తున్నారా? విశాఖ జిల్లాలో కీలకమైన భీమిలి నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ నియోజకవర్గం కొన్నేళ్ల పాటు టీడీపీకి కంచుకోటలా ఉంది. 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 7 సార్లు పసుపు జెండానే ఎగిరింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థికే పట్టం కట్టారు భీమిలి ఓటర్లు. అది కూడా రాష్ట్రంలోనే 2 అతిపెద్ద మెజార్టీతో గంటా శ్రీనివాసరావును గెలిపించారు. వైసీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్లో నెగ్గుకొచ్చిన అవంతి మొన్నటెన్నికల్లో మాత్రం భారీ తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే జరుగుతున్న ప్రచారంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అవంతి ఇటీవల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భీమిలిలో వైసీపీకి నెక్స్ట్ ఎవరు అనే చర్చ మొదలైంది. వైసీపీ హైకమాండ్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే అలా అవంతి రాజీనామా చేశారో లేదో ఇలా భీమిలిలో వాలిపోయారు గుడివాడ అమర్నాథ్. జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో భీమిలిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక వైసీపీ నేతలను పిలిచి మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో గుడివాడ కన్ను భీమిలి మీద పడిందనే చర్చ జోరందుకుంది. అయితే ఈ చర్చ వెనుక బలమైన కారణాలు లేకపోలేదు. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా పోయిన గుడివాడ అమర్నాథ్ అలాంటి ఒక నియోజకవర్గం కోసం ఎదురుచూస్తున్నారట. కరెక్ట్గా ఇదే సమయంలో అవంతి రాజీనామా చేయడం అమర్నాథ్కు కలిసొచ్చిందట. 2014లో తన సొంత ఇలాఖా గాజువాక సీట్ అడిగితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించింది పార్టీ. అప్పుడు ఓడిపోగా 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రయ్యారు. కానీ నాన్ లోకల్ అనే ముద్రను మాత్రం తొలగించుకోలేకపోయారు అమర్నాథ్. దీంతో మార్పులు చేర్పుల్లో భాగంగా మళ్లీ అనకాపల్లి నుంచి అమర్ను గాజువాకకు షిఫ్ట్ చేసింది వైసీపీ హైకమాండ్. అయితే టిక్కెట్ చివరి నిమిషంలో ప్రకటించడం, జనసేన టీడీపీ జట్టు కట్టడం, ఇలా రకరకాల కారణాలతో గాజువాకలో ఓడిపోయారు అమర్నాథ్. పైగా సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇక గాజువాక కాకుండా మరో బెటర్ ప్లేస్ ఏదని ఆలోచిస్తోన్న వేళ అవంతి రాజీనామాతో అమర్నాథ్కు భీమిలి కంటపడింది. ఆయన సొంత సామాజిక వర్గం కూడా అక్కడ బలంగానే ఉందట. ఆయన తండ్రి పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రస్తుత భీమిలిలోని కొన్ని ప్రాంతాలపై గట్టి పట్టుండేదట. అది తనకు కలిసొస్తుందని అమర్నాథ్ భావిస్తున్నారు. ఇప్పట్నుంచే భీమిలిలో తిష్టవేస్తే 2029 నాటికి బలపడచ్చు అన్నది ఈ మాజీ మంత్రి ఆలోచనగా తెలుస్తోంది. ఇక్కడ అవంతి తర్వాత వైసీపీలో పెద్దగా పోటీ ఇచ్చే నాయకుడు కూడా కనిపించడం లేదు. దీంతో జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు అమర్నాథ్. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ఆశీర్వచనాలు కూడా అమర్కు మెండుగానే ఉన్నాయట. ఈ లెక్కన వైసీపీ హైకమాండ్ కూడా గుడివాడను భీమిలికి పంపేందుకు సుముఖంగానే ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట టిక్కెట్ దక్కినంత ఈజీ కాదు గెలుపు దక్కడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ స్థాయిలో కష్టపడితేనే తప్ప ఫలితం దక్కదని తేల్చి చెప్తున్నారు. మరి గుడివాడకు భీమిలి కలిసొస్తుందో లేదో చూడాలి.